తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతుండగా ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆరే ప్రధాన కారణమంటూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇటు కమిషన్ రిపోర్ట్ పై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ చర్చిస్తుండటంతో కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ప్రభుత్వం సెట్ వేయవచ్చు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ విమర్శిస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయవచ్చని కూడా ఆయన చెబుతున్నారు. ఇటు కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని కేసీఆర్ వేచి చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. కమిషన్ రిపోర్ట్ పై సిట్ వేస్తారా లేక కమిషన్ బాధ్యులుగా తేల్చిన వారిపై నేరుగా చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ పాలిటిక్స్ ను మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇటు కమిషన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి చేరుకుంది. సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఇటు పార్టీ నేతలతో ఇటు కేసీఆర్ కూడా మంతనాలు జరుపుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు. సో మొత్తంగా రెండింటిని ఎలా చూడాలి? ఇటు మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తానికి తెలంగాణ కేబినెట్ ముగిసింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఆయన వివరించబోతా ఉన్నారు, వెల్లడించబోతా ఉన్నారు. మరోపక్క కేసీఆర్ సంబంధించి కూడా ఫామ్ హౌస్లో ఆయన బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఆయన కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కీలక కామెంట్ చేశారు. మొత్తం తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ చుట్టే తిరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మలుపు తిప్పే విధంగా తెలంగాణ కేబినెట్ నిర్ణయం ఉండబోతుందని మాత్రం సమాచారం అందుతుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. అంటే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నట్టుగా మనకంతున్నటువంటి సమాచారం. ప్రధానంగా కాళేశ్వరం నివేదికలో కూడా అనేక సార్లు కేసీఆర్ పేరు, అంటే 650 పేజీల కాళేశ్వరం కమిషన్ నివేదికలో కూడా పలుమార్లు కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు, 3-4 సార్లు ఈటెల రాజేందర్ పేరు కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈటెల రాజేందర్ కూడా క్యాబినెట్ ముందు అన్ని అనుమతులు తీసుకున్నాం, క్యాబినెట్లో చర్చించాం, క్యాబినెట్ ఆమోదం లభించింది అన్న అంశంని తప్పుదోవ పట్టించాడు, కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చారు అన్న అంశాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ కొన్ని కీలక కామెంట్, ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహిస్తూ ఉంటే మరోపక్క కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో ఆయన పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ భేటీ ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం కమిషన్ మీద అంటే ఒక స్పష్టత రావాల్సింది. మరి కాసేపట్లోనే స్పష్టత, ఒక ఉత్కంఠకు తెరదింపబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన నేరుగా మీడియా సమావేశానికి రాబోతా ఉన్నాడు. ఇక ప్రధానంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేసీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఆయన కేసీఆర్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడాలి మరి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు, అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముంది అన్న విషయాన్ని ఇప్పటికే బహిర్గతమైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి అంతా తానై ముందుండి నిర్వహించినటువంటి కేసీఆర్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా హరీష్ రావు, కేసీఆర్ గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది అనేక అంశాలకు సంబంధించి, ప్లానింగ్ నుంచి నిర్మాణం నుంచి మెయింటెనెన్స్ వరకు కూడా జరిగినటువంటి నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సుందిల్ల బ్యారేజీలు కుంగడానికి, కూలిపోవడానికి కారకులయ్యారన్న విషయాన్ని చెప్తున్నారు. ఇక చెల్లింపుల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డ నేపథ్యం కావచ్చు. ఇందులో కుట్రపూరితంగా వ్యవహరించాలన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారంటే ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలని ఆదేశించిన నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం
మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ముఖ్యమంత్రి మీడియా ముందు చెప్పబోతున్నారు. సిట్ ఏర్పాటు చేస్తారా లేదంటే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తారా? మనకంతున్న సమాచారం మేరకు ఒక ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ను దానికి ఇన్ఛార్జిగా పెట్టి పూర్తి స్థాయిలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో పలువురు ఇరిగేషన్ శాఖ అప్పట్లో పనిచేసిన అధికారులు రిటైర్మెంట్ అయి ఉన్నారు. మరికొంతమంది ప్రస్తుతం కొనసాగుతున్నారు. వాళ్ళపై ఇప్పటికే ఏసీబీ కొన్ని కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా కొంత రికవరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర ఆస్తులు గుర్తించిన పరిస్థితి చూసాం. కానీ మరికొంతమంది అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. మరి కొంతమంది పూర్తిగా కూడా కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కారకులు అన్న విషయాన్ని కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మరి వాళ్ళపైన ఎలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతోంది అన్న అంశంపైన ఒక నిపుణులతో కూడినటువంటి అంటే ఏదైతే ఇప్పుడు వేయబోతున్నటువంటి సిట్టుకు సంబంధించి కూడా పోలీస్ అధికారులే కాకుండా ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతర లీగల్ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఎందుకంటే రేపు అరెస్టులు, రిమాండ్లు ఉన్నప్పుడు తర్వాత కోర్టుల్లో కేసులు నిలబడాలి అంటే సాక్ష్యాధారాలు సమర్పించాలి, ఛార్జ్షీట్ చాలా పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ అంశాలు పరిశీలించాలి. కాబట్టి మరి ఎలాంటి సిట్టును ప్రభుత్వం వేయబోతుంది అదంతా కూడా ముఖ్యమంత్రి వివరిస్తారా లేదంటే కేవలం విచారణకు మాత్రమే ఆదేశిస్తారా చూడాలి. ఒక పక్కన కేసీఆర్ కామెంట్ చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అవసరమైతే కొంతమంది బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉండే అవకాశం ఉందని కేసీఆర్ కామెంట్ చూస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు? యాజ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏంటి? మరికొద్ది సేపట్లోనే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.